గడువును పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కలిసి అందరూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి లేఖ రాశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నత్తనడకన సాగుతోందని వివరించారు. బిఎల్ఓలు ఇళ్లకు రావడం లేదు అనే ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. బిఎల్ఓలకు కూడా కొన్ని సమస్యలుండే గౌరవ గణేష్ ఎమ్మెల్యే గారు మొన్న కంటోన్మెంట్ లో జరిగిన ధర్నా అంశాన్ని కూడా దృష్టిలో తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా బిఎల్ఓలకు ఎటువంటి సమస్యలు లేకుండా వారికి ఇచ్చే పేమెంట్ విషయాలన్నింటిలో కూడా వెంటనే క్లియర్ చేసినామని చెప్పినారు ఎన్నికల కమిషన్. ఏది ఏమైనా 10 రోజుల గడువు ఉంది, గడువు పెంచమని చెప్పినప్పటికీ 10 రోజుల లోపల వీలైనంత, ఎందుకంటే వాస్తవంగా అర్బన్ లో పోలింగ్ కూడా తక్కువైతే మీ అందరికీ తెలుసు. కొంత మైగ్రేషన్ ఉంటుంది, కొంత ఒక్కరి దాగలనే ఓటు ఉండాలి, లేకపోతే ఒక ఏడాది జైలు శిక్ష అన్నారు. బెల్జియం లాంటి నగరాల్లో దేశాల్లో ఓటు వేయకపోతే ఉల్టా పెనాల్టీ అన్నారు. రేపొద్దున పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి గారు కానీ ఇతర వాళ్ళు మొన్న ఆల్రెడీ బెంగాల్లో ఎవరైతే ఓటు లేదో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా రావడానికి సంబంధించిన అంశం మీద మరి అర్హత ఆధారత అనేటువంటి అంశాలు చర్చకు వస్తున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి ఓటరు తెలంగాణ బిడ్డ ఓటు హక్కును కోల్పోకుండా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ఎన్నికల కమిషన్